హలో అండి, అందరికీ నమస్తే. అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో మనకి బడంగపేట్ నాదర్గుల్ వెళ్ళేటువంటి 100 ఫీట్ల రోడ్ నుంచి మనకి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్నటువంటి 150 గజాల మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ సేల్కి రావడం జరిగింది. సో ఇంటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము చాలా తక్కువ ధరలు మేము ప్రమోషన్ అని చేస్తాము. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి 150 గజాలు, మనకి డైమెన్షన్ వచ్చేసరికి 22.5 60 వస్తుందన్నమాట. రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి 22.5, పొడవు 60 ఫీట్లు వస్తుంది. మనకి ఇక్కడ ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి 25 ఫీట్ల రోడ్డు. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో వస్తుంది. ఏదైతే మనకి బడంగపేట్ నాదర్గుల్ వెళ్ళేటువంటి రోడ్ ఉంటుందో ఆ రోడ్ నుంచి కేవలం 400 మీటర్ల దూరంలో మాత్రమే వస్తుందన్నమాట. అయోధ్య నగర్ కాలనీ ఈ కాలనీ పేరు. సో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు మనకి గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ మనకి ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. ఎవరికైతే మనకి మెయిన్ రోడ్ నుంచి నియర్ బై లొకేషన్లో కావాలనుకునే వాళ్ళకి మనకి బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు. ఒకసారి మనము ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాము. సో ర్యాంప్ చూసుకోవచ్చు. ర్యాంప్ అనేది రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి పార్కింగ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. ఒక పెద్ద కారు, ఒక 2-3 బైక్స్ పార్క్ చేసుకునే విధంగా మనకి స్పేసియస్గా అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇటు వచ్చేసరికి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసారు. స్టెప్స్ కూడా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. మనకి మెట్ల కింద బాత్రూమ్ చూసుకోవచ్చు. అలాగే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసారు. వాషింగ్ మిషన్ కోసం మనకు ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారనమాట. మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి వైట్ కలర్ పట్టీతోటి మనకి డిజైన్ అనేది చేయడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే జిప్సమ్ సీలింగ్ తోటి మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసారు. మంచి కలర్ఫుల్గా సూపర్ ఉంటుందన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ అవుతుంది. నార్త్ సైడ్లో ఉన్నటువంటి ఏదైతే సెట్ బ్యాక్ ఉంటుందో అది మనకి 2.5 ఫీట్ల సెట్ బ్యాక్ అనేది ఉందన్నమాట. చుట్టూ కూడా మనకి 100% వాస్తుతోటి కన్స్ట్రక్షన్ అనేది చేసిరు. చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేసిరు అనమాట. ఒకసారి మనం లోపల కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసరికి మనకు మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్వుడ్ తోటి తయారు చేయడం జరిగింది. చూసుకోవచ్చు, చాలా క్వాలిటీగా ఉందన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి హాల్ కూడా మనకి చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. మంచి ప్లేస్ తోటి మనకి స్పేసియస్గా ఇచ్చారు. టీవీని కూడా చూసుకోవచ్చు, పెద్దగా ఇచ్చారు అనమాట. చాలా స్పేసియస్గా ఉంది. మనకి పెద్ద టీవీ కూడా మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునే విధంగా మనకి ప్రొవైడ్ చేసారు. అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేసారు అనమాట. ఇక్కడ మనకి హాల్లో వచ్చేసరికి టీవీ యూనిట్స్ మనకి 2 ప్రొవైడ్ చేసారు. ఎవరికి వాళ్ళ చాయిస్ అనమాట. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే చూసుకున్నట్టయితే నాకు రైట్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట. ఇటు సైడ్ చూసుకుంటే మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసారు. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో మనం చూసుకున్నట్టయితే ఈజీగా డబల్ కాట్ మంచం మనకి పట్టేటట్టు చాలా స్పేసియస్గా ఇచ్చారనమాట. మనకు సెల్ఫ్లు చూసుకోవచ్చు, యూపీవీసీ విండో కూడా చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేసారు. అట్లాగే చూసుకున్నట్టయితే పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ లైట్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లోనే మనకి అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అటాచ్ బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. మనకి టైల్స్ చూసుకోవచ్చు, క్వాలిటీ టైల్స్ అనేది మనకి మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే గీజర్ పర్పస్ మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారు. ఇక మనము మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి హాల్ అనమాట. హాల్లో కూడా మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి, పైన మనకు సీలింగ్ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ మనం జిప్సమ్ సీలింగ్ తోటి ప్రొవైడ్ చేయడం జరిగింది. లైట్స్ కూడా మంచి క్వాలిటీ లైట్స్ అనేది మనకి ఇచ్చారనమాట. ఒకసారి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు మనకి రెండింటి మధ్యలో మనకి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసారు. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇది వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. మనకి టైల్స్ చూసుకోవచ్చు, క్వాలిటీ టైల్స్ అనేది మనకి ఇక్కడ వాడడం జరిగిందనమాట. సో ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే మనకి ఎంటైర్ హౌస్ కూడా మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు.
వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో కూడా ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి డబల్ కాట్ మంచం పట్టేటట్టు మనకి స్పేసీస్గా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకి షెల్ఫ్లు అనేది కూడా బాగా డిజైన్ చేయడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు, మంచి మనకి క్వాలిటీ లైట్స్ తోటి మనకి మంచిగా మెయింటైన్ చేయడం జరిగిందనమాట. మనకి కిచెన్ అనేది ఇక్కడ ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారనమాట. ఏదైతే ఈ స్పేస్ అయితే ఏదైతే ఉందో ఇది డైనింగ్ హాల్ అనమాట. మనకి చాలా స్పేసీస్గా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం ఇక్కడ కూడా మనకి యూపీవీసీ విండో అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరు. అలాగే పూజా రూమ్ కూడా మనకి సెపరేట్గా ప్రొవైడ్ చేసిరు అనమాట. చూసుకోవచ్చు పూజా రూమ్కి కూడా మనకి సెపరేట్గా ఇచ్చిరు. డోర్స్ కూడా చూసుకోవచ్చు, క్వాలిటీ డోర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి యూపీవీసీ విండో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ యూజ్ చేయడం జరిగిందనమాట. టైల్స్ కూడా క్వాలిటీ టైల్స్ అనేది వాడడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి కిచెన్ అనేది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి యూ షేప్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో అనేది ఇచ్చిరనమాట. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ మనకి కూడా ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చిరు. అలాగే చూసుకున్నట్టయితే సెల్ఫ్లు చూసుకోవచ్చు. మనకి ప్లాట్ఫామ్ కింద కూడా మనకి షెల్ఫ్లు అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. మనకి ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి సజ్జా అనేది కూడా మనకి ప్రొవైడ్ చేసిరు. ఈజీగా ఒక 3-4 వర్క్ చేసుకునే విధంగా మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిరనమాట. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి ఈ మూల వచ్చేసరికి మనకి ఈస్ట్ సైడ్ అవుతుంది. సో మనకి వాస్తు ప్రకారం ఇక్కడ కూడా ఒక డోర్ అనేది ఇక్కడ మనకి ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఇక బ్యాక్ సైడ్ మనం సెట్ బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే మనకి 3.5 ఫీట్ల సెట్ బ్యాక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. అక్కడ చూసుకున్నట్టయితే మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వాషింగ్ మిషన్ పర్పస్ అక్కడ ఒక ప్రొవిజన్ అనేది కూడా మనకి ఇచ్చారనమాట. అలాగే చూసుకున్నట్టయితే బోర్ పాయింట్ చూసుకోవచ్చు. బోర్ అనేది 900 ఫీట్ల వరకు మనకి బోర్ అనేది వేయడం జరిగింది. మనకి బోర్ వాటర్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. 24/7 మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే ఇది సంపు 3000 లీటర్ల కెపాసిటీ గల మనకి వాటర్ సంప్ అనేది ఇక్కడ ఇచ్చిరనమాట. సో చూశారు కదా, మనకి 150 గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. మనకి డైమెన్షన్ వచ్చేసరికి 22.5-60 వస్తుంది. 150 గజాలన్నమాట. మనకి రోడ్ నుంచి చాలా నియర్ బై లొకేషన్లో వస్తుందన్నమాట. అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో వస్తుంది. ఏదైతే నాదర్గుల్ మనకి 100 ఫీట్ల రోడ్ ఉంటుందో అక్కడ నుంచి మనకి కేవలం 400 మీటర్ల దూరంలో మాత్రమే వస్తుందన్నమాట. సో చివరగా చూసుకున్నట్టయితే ప్రైస్ వచ్చేసరికి 89 lakhs చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, సెట్టింగ్లో నెగిషియబుల్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన నేను డైరెక్ట్ ఓనర్ నెంబరే నేను ఇస్తున్నాను. డైరెక్ట్ మీరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.